అంత కాన్సంట్రేషన్‌గా చూస్తున్నారు? ఈ పచ్చని ఆకు కాలుతుందా లేదా అని కదా! మోషే కూడా పచ్చని ఆకు కాలట్లేదు కదండీ! కానీ మోషే అంట గొర్రెలు మోపుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పచ్చని చెట్టు లేదా ఒక పచ్చని పొద కాలిపోతూ ఉందంట. కాలిపోతుంది గానీ అది ఎండిపోయిన చెట్టు కాలితే ఎలా ఉంటది? పౌడర్‌లాగా రాలిపోతుంది కదా బూడిద. కానీ అది అలా అవ్వట్లేదంట. కాలుతుంది గానీ అది రాలిపోవడం గానీ, బూడిదగా మారిపోవడం గానీ జరగట్లేదంట. అప్పుడు మోషే ఇది ఏంటి వింత అని చెప్పి జాగ్రత్తగా దాన్ని చూడాలని నెమ్మదిగా వెళ్ళి దాన్ని గమనించాలనుకున్నప్పుడు దేవుడు అతనితో ఆ పొద వెనకాల నుంచి మాట్లాడారంట. అలాగే మనం వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్ చదువుతున్నట్టు కానీ, లేదా మాట్లాడితే మాట్లాడాడు లేదా లేదు అన్నట్టు కానీ, మనం ఏదో ఒక నార్మల్ వేలో చదివితే బైబిల్ అర్థం కాదండి. మనం మనసు పెట్టి బైబిల్ చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. దేవుడు దాంట్లోంచి మనతో మాట్లాడతారు. వాక్యములో ఏం చెప్పబడిందంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొద్దురు అని ఉంది. నువ్వు ఎప్పుడైతే వాక్యంలో దేవుని జాగ్రత్తగా వెతుకుతావో అప్పుడు వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా అయితే పొదలో నుంచి దేవుడు మాట్లాడడానికి ముందు ఏం జరిగిందంటే, మోషే అదేమిటో వింత, అది కాలిపోతుంది కానీ బూడిదలా అయిపోవటం లేదు, ఇదేంటో వింత, వెళ్ళి నెమ్మదిగా తేరి చూద్దామని నెమ్మదిగా వెళ్ళినప్పుడట ఆ పొద వెనకాల నుంచి ప్రభువైన యెహోవా మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అలాగే మనం కూడా జాగ్రత్తగా నిమ్మలముగా వాక్యాన్ని వెతికినప్పుడు వాక్యంలో నుంచి దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము లేదా ఆయన వాక్యము సత్యము కనుక అందులో రాయబడింది ఏంటంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని. ప్రైజ్ ది లార్డ్.